హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఇవాళ రీడింగ్ ఏంటంటే, ఈ పౌర్ణమి రోజున మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. అలాగే అంతకంటే ముందు మీకొక రెమెడీ అయితే చెప్తాను. ఎవరైతే మీరు మీ పర్సన్ దూరంగా ఉన్న పర్సన్ మర్చిపోలేక మీరు రావాలి, రావాలి అని అయితే ఎదురు చూస్తున్నారో, మీ కోరికైతే ఏదైతే ఉందో ఈ బిర్యానీ ఆకు మీద రాసుకొని, ఈ బిర్యానీ ఆకు ఒక దీపంలో అంటే ఒక క్యాండిల్ పెట్టుకొనైనా మీరు ఇలా కాల్చొచ్చు. ఒక దీపానికైనా ఇలా కాల్చి ఒక బౌల్‌లో పెట్టేసుకొని ఆ బూడిద ఏదైతే ఉందో అది యూనివర్స్‌కి ఊదేసేయండి. ఎందుకంటే ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి సో, ఇలా చేశారంటే ఏదైనా మీ కోరికలు ఉన్నవి తొందరగా జరుగుతాయి. ఆహ్, రావాలి అనుకున్న వాళ్ళు అలాగే ఈ బాధ మేము భరించలేకపోతున్నాము. ఈ పెయిన్ మాకొద్దు. ఇక వాళ్ళు వద్దు, మర్చిపోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు కూడా ఏదైనా సరే మీ కోరిక ఇందులో రాసుకొని ఇలా అయితే రాసుకోవాలి. ఇలా రాసుకొని మీరు అది కాల్చి యూనివర్స్‌కనేది ఊదెయ్యాలి. ఈరోజు అత్యంత శక్తివంతమైన రోజు మాఘ పౌర్ణమి అన్నమాట. మాఘమాసము పౌర్ణమి మంచి రోజు. అది నైట్ వరకే ఉంది. పౌర్ణమి కూడా మీరు చేయాలనుకున్న పని ఈ రోజైతే చేసేసేయండి. ఓకేనా? ఈ వీడియో ఎన్ని గంటలకొస్తుందో మరి నేనైతే తీస్తున్నాను. అప్‌లోడ్ అయ్యి మీకొచ్చే టయానికి మీరైతే ఈ పనైతే చేయండి. ఓకేనా? మీరెక్కువ బాధపడుతుంటే, ఆ బాధలోంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కూడా బిర్యానీ ఆకు మీద ఇక మాకొద్దు, ఆ పెయిన్ భరించలేకపోతున్నాం అనుకునే వాళ్ళు లెట్స్ గో అనేది రాసేసి, మీ పర్సన్ నేము రాసేసుకొని మీరు అలా ఊదేసి చేయొచ్చు. రావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ నేము, మీ నేమ్ రాసుకొని వాళ్ళు మీ దగ్గరకొచ్చినట్లుగా మీరైతే రాసేసుకొని ఇలా కాల్చేసి మీరు గాల్లోకి ఊదేయొచ్చనమాట. వీలైతే గ్రీన్ ఇంక్ పెన్ ఉంటే రాసుకోండి. ఓకేనా? గ్రీన్ గాని, బ్లూ గాని అలా అయితే రాసుకోండి. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ ఫుల్ మూన్ డే రోజు వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఫుల్ మూన్ డే రోజున చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. ఈ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. ఇది మీ ఎనర్జీస్ అన్నమాట. ఈ కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ సోర్స్. మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. ఇక ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పౌర్ణమి రోజు తెలియచేయండి. ఈ పౌర్ణమి రోజున వాళ్ళు అదే కోరుకుంటున్నారు.
టూ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. ముందుగా రాసులు అయితే చెప్తాను, ఓకేనా? ముందుగా మీ రాశులు అయితే చూద్దాము. మీ రాశులు వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. అలాగే మేష రాశి, సింహ రాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. ఇక మీ పర్సన్ మీ డేట్ ఆఫ్ బర్త్, సారీ, నెంబర్ 12, నెంబర్ 2, నెంబర్ 19, నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 6, 7 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు అనమాట. ఓకే, ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. ఇక మీ నేమ్ లెటర్ నెంబర్, సారీ, ఫస్ట్ టీ లెటర్ కనిపిస్తుంది, ఎస్ లెటర్ కనిపిస్తుంది, ఎం లెటర్ కనిపిస్తుంది, ఎస్ లెటర్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. డబ్ల్యూ లెటర్, సి లెటర్ కనిపిస్తుంది, ఎఫ్ లెటర్ ఉన్నారు, క్యూ లెటర్, ఈ లెటర్స్ అయితే ఉన్నారన్నమాట. ఈ లెటర్స్ అలా సారీ, అలా కాకపోయినా మీ రాసులన్నీ వచ్చాయి కాబట్టి రాసులు కూడా కనెక్ట్ అవుతాయి. మీకు ఏ పాయింట్స్ కనెక్ట్ అయితే ఆ పాయింట్స్ అనేది తీసుకోండి. మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే, మీ పర్సన్ తో న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళు, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు, మీ ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేకుండా మీరు విడిపోయారన్నమాట. మీ రిలేషన్ కోసము మీరు ఎదురు చూస్తున్నారు. కలవాలి, ముందులాగా హ్యాపీగా ఉండాలి, కలుస్తామా లేదా అనే ఫీలింగ్ అయితే మీకైతే ఉంది. మీరు ఎటు తెలుసుకోలేని దిక్కుతోచని అయోమయంలో ఉన్నారన్నమాట. ఒక్కొక్కసారి కూడా మీకు అనిపిస్తుంది, ఈ రిలేషన్ లో నేను ఏదైనా ఒక పూల్ లాగా ప్రవర్తించానా, నా వల్ల ఏదైనా ఒక పొరపాటు జరిగిందా, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, నేను ఏదైనా వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టానా, దాని వల్లే వాళ్ళు ఏమన్నా నా నుంచి ఏమన్నా దూరం అయ్యారా, లేదా నేను వద్దంటున్నాను కాబట్టి ఏదైనా ఒక ఛాన్స్ అనేది నేను ఈ రిలేషన్ లో ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీకి అనేది కనెక్ట్ అయ్యి నన్ను దూరం పెట్టారా అనేది అయితే మీ మనసులో ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ కోసమే నా నుంచి వెళ్ళిపోయారా అనే ఫీలింగ్స్ అయితే మీలో ఉన్నాయి. ఎస్, వాళ్ళైతే థర్డ్ పార్టీ కోసమే మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది. మీ నుంచి దూరం అయ్యారు స్వార్థంగా. అలాగే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. మీరెలా అంటే, సారీ అండి, కొంచెం గొంతు బొంగురుపోతుంది, ఎందుకంటే జలుబు వల్ల. ఇలా అయితే ఉన్నారన్నమాట. మీ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫాస్ట్ లో ఇద్దరి మధ్య మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి మాట్లాడడము, మీరు చెప్పింది వినకపోవడము, మీరు ఇంకా ఏమి చేయలేని స్థితిలో ఉండడము అయితే జరిగిందన్నమాట.
మీరు న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు. మళ్ళా మాకు రీయూనియన్ ఉంటుందా? ఉండదా? అనైతే ఎదురు చూస్తున్నారు బాగా. మీకు రీయూనియన్ కావాలని ఉంది. కానీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారన్నమాట. ఇది అవుతుందా? అవ్వదా? అనే ఆహ్, మైండ్ సెట్‌తో ఉన్నారన్నమాట. ఎందుకంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఏమి చేయలేను ఇందులో వెయిట్ చేయడము వేస్టు అనిపిస్తుంది మీకు. మూవ్ ఆన్ అవ్వాలి అని అనిపిస్తుంది. లేదా ముందుకెళ్దాము అనిపిస్తుంది. కానీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారన్నమాట. కానీ మీ పర్సన్ కోసము మీరు బాగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఆన్‌లైన్‌లో స్పై చేస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళ పిక్స్ చూసుకుంటారు. వాళ్ళని గమనిస్తున్నారు. వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటనేది మీరైతే గమనిస్తున్నారన్నమాట. మీది సోల్‌మేట్ కనెక్షన్, కార్మిక్ రిలేషన్ అన్నమాట. మీరు మర్చిపోలేకపోతున్నారు. మీకెంత ప్రేమ ఉందో వాళ్ళకి అదే విధంగా ప్రేమ అయితే ఉండేది పాస్ట్‌లో. అదే విధంగా ప్రేమైతే ఉండేది. మీరేమో ఎలాగైనా కలుస్తామా? ఎలాగైనా కలవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ అటు సైడ్ నుంచి ఎలా ఉన్నారో ఏంటో అనేది మీకు అర్థం కాక కొంచెం వెయిట్ జేస్తున్నారు. మీరేమో మీ పర్సన్‌కి లైఫ్ లాంగ్ తోడుండాలి. ఆహ్, ఒక వాళ్ళకి ఒక డెడికేటెడ్‌గా ఏదైనా చెయ్యాలి. వాళ్ళ పట్ల ఒక అంకిత భావంతో ఉండాలి. వాళ్ళకు ఒక హెల్పింగ్ నేచర్‌లా వాళ్ళకేదైనా సహాయము అనేది చెయ్యాలి అనే ఫీలింగ్ అయితే మీకైతే ఉంది. మీ పార్ట్నర్ పట్ల. కొంతమందైతే ఇలా ఉన్నారు. కొంతమందైతే వాళ్ళు చేసిన తప్పుల వల్ల, వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల మీరు కొంచెము నిలదీయడం అయితే జరుగుతుందన్నమాట వాళ్ళని. మీరంత కోపంగా వాళ్ళ మీద అంత కోపమైతే పెంచుకో ఉన్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మిమ్మల్ని అలా బాధ పెట్టారన్నమాట వాళ్ళు. మీ ఎనర్జీ ఎలా ఉందంటే వస్తే ఆహ్, గట్టిగా మాట్లాడాలి. మీ మనసులో ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ చెడామడా కడిగేయాలి అన్నట్లు ఫీలింగ్ అయితే మీకు వస్తుందన్నమాట. మీ ఆలోచనలు అలా ఉంటాయి. ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తారు. కానీ వచ్చిన వెంటనే అన్నీ ఫటాఫట్ అడిగేయాలి అనే ఫీలింగ్ అయితే మీకుంటుంది. హ్మ్. కావాలి అనైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే గుర్తొస్తున్నారు మీకు. వాళ్ళు కావాలి అని మనసులో పిచ్చిగా ఉంది మీకైతే. ఆహ్, వాళ్ళ పిక్స్ చూసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు వాళ్ళ గురించి గ్యాదర్ చేయడము, తెలుసుకోవడం అయితే బాగా చేస్తున్నారనమాట కొంతమంది. కొంతమంది స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారనమాట. కొంతమంది వాళ్ళని మర్చిపోలేక ఏదైతే మీ మధ్య ఫీలింగ్స్ అయితే ఉన్నాయో, ఆ ఫీలింగ్స్‌ని తలుచుకుంటూ ఆ అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ ఏదైతే మీ మధ్య జరిగాయో, ఆ ఫీలింగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉన్నారు. అలా కలుస్తామా? లేదా? అనే ఫీలింగ్ అయితే మీ మధ్య ఉందన్నమాట. ఆహ్, అలా అయితే మీరు ఫీల్ అవుతున్నారు. బాగా మీ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయిపోయారు మీరు. రావాలి అనే కోరిక మీలో బలంగా ఉంది. అందుకోసమే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. హ్మ్. న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీరు. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇక మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. వీళ్ళు కూడా అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అయితే ఉన్నారు. అలాగే మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు. కర్కాటకం, వృశ్చికం, మీన రాశులైతే తక్కువ కనిపిస్తున్నారు. వీళ్ళైతే తక్కువే ఉన్నారు. లైట్‌గా ఉన్నారన్నమాట. ఇక వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి కూడా ఉన్నారు. వీళ్ళెక్కువ కనిపిస్తున్నారు. మీ పర్సన్స్‌లో. ఇక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 7, నంబర్ 10, నంబర్ 9, నంబర్ 2, నంబర్ 4, 2 నంబర్, 7 నంబర్ అయితే ఎక్కువున్నారు మీ పర్సన్స్‌లో. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ నంబర్స్ అయితే ఉన్నాయి. ఇక లెటర్స్ విషయానికొస్తే మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఎస్ లెటర్, సి లెటర్, పి లెటర్, కే లెటర్,
ఏ లెటర్, క్యూ లెటర్, ఎఫ్ లెటర్, ఈ లెటర్, సి లెటర్, ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నారు. ఇక మీ పర్సన్ ఫాస్ట్ చైల్డిష్ గా బిహేవ్ చేశారన్నమాట మీతో. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఫాస్ట్ అయితే గతం అయితే ఏదైతే ఉందో అదంతా తలుచుకుంటున్నారు. మీతో విషయం చెప్పకుండా ఒక ఎంపరర్ అంటే మనసులో ప్రేమ ఉంటుంది, కానీ ఈగో ఎక్కువ మీ పర్సన్ కి. ఆ ఈగోతో మిమ్మల్ని ఆడుకుంటారన్నమాట. విషయం చెప్పకుండా మీతో ఆడుకోవడం. కొద్ది రోజులు బాగా మాట్లాడడం, కొద్ది రోజులు బాగుండడము, కొద్ది రోజులు మళ్ళా మూవ్ ఆన్ అవ్వడము, వెళ్ళిపోవడము, మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టడము, మిమ్మల్ని ఏడిపించడము, ఎటూ తేల్చుకోలేని స్థితిలో మిమ్మల్ని వదిలేయడము, మళ్ళా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు రావడము, మిమ్మల్నేమో వెయిట్ చేపించడము, మిమ్మల్ని స్టక్ పొజిషన్ లో పెట్టడము అయితే చేసేవాళ్ళు. ఏదైనా అడిగితే ఇద్దరి మధ్య గొడవలు జరగడము అయితే జరిగేవి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా అనంటే, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మీకోసం. నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు. నిర్ణయం అయితే తీసుకోలేకపోతున్నారు. ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దాంట్లోనే ఉన్నారన్నమాట. ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలా? లేకపోతే ఎక్కడైతే ఉన్నారో ప్రస్తుతము అక్కడే ఉండాలా? అనే ఆలోచనలో అయితే ఉన్నారు. ఎందుకంటే పాస్ట్ లో ఆహ్, ఒక చైల్డిష్ గా బిహేవ్ చేశారు. ఒక ఫూల్ లాగా ప్రవర్తించారు. కొంతమంది అంటే వాళ్ళ మనసులో ఉన్నది ఏవి బయట పెట్టరు. హ్మ్. ఒక సాడిస్ట్ మెంటాలిటీ అన్నమాట. అలా అయితే మీ మధ్య డిస్టర్బెన్సెస్ అనేది, ప్రాబ్లమ్స్ అనేది వచ్చి మీరు విడిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనే ఫీలింగ్ అయితే ఉంది. మీరేమో ప్రాక్టికల్ గా ఉన్నారు అనేదైతే వాళ్ళకు ఫీలింగ్ కలుగుతూ ఉంది. మీరు పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి బాగా ఉంది. కొంతమంది అయితే అసలు మిమ్మల్ని లెక్క చేయట్లేదు. ఎందుకు అనంటే వాళ్ళ మెంటాలిటీనే అలా అన్నమాట. వాళ్ళల్లో ఎక్కువ ప్రాక్టికాలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా ఇక వద్దు అని స్వార్థంగా మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే వ్యక్తులన్నమాట వాళ్ళు. వాళ్ళు మాకు అవసరం లేదు అన్నట్లు స్వార్థంగా ఉంటున్నారు. వాళ్ళ వెనకాల వాళ్ళ గ్రోత్ చూసుకోవడము, మేము బాగుండాలి అనుకోవడము, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని పోషించుకోవాలి అనుకోవడము, వాళ్ళొక మంచి జాబ్ కావచ్చు. ఆ జాబ్ అనేది తెచ్చుకొని వాళ్ళ గ్రోత్ అయితే వాళ్ళు ఆ గ్రోత్ అనేది తెచ్చుకున్నారన్నమాట. ప్రెజెంట్ బానే ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన కూడా లేదు కొంతమందికైతే. కొంతమందయితే చాలా పెయిన్ అనుభవిస్తున్నారన్నమాట. ఎందుకు అంటే నేను మోసపోయాను అనే ఫీలింగ్ ఒక పక్క ఉంది. ఎక్కడైతే ఉన్నారో అక్కడ మోసపోయుండొచ్చు. ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఇంకో సైడ్ ఏంటంటే లేదా మిమ్మల్ని మోసం చేస్తున్నాను. మిమ్మల్ని మోసం చేశాను. నేను కూడా మోసపోయాను అనే ఫీలింగ్‌తో ఆ బాధతో అనేది ఆ పెయిన్ అనేది వాళ్ళకి చాలా పెయిన్ అయితే ఉంది. ఆ ఫీలింగ్ అయితే చాలా ఉంది. ఇక కొంతమంది ఎలా ఉన్నారంటే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. వాళ్ళు ఒక జాబ్ చేసుకుంటూ, ఒక బిజినెస్ చేసుకుంటూ మీకు ఒక టైం అయితే ఇవ్వలేకపోతున్నారన్నమాట. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. మీ దగ్గర నుంచి విడిపోయాక వీళ్ళు ఎక్కువ ఫోకస్ అంతా వాళ్ళ కెరియర్ మీదే పెట్టారు. దాంతో మీకు దూరంగా ఉన్నారన్నమాట. వాళ్ళకైతే రావాలనైతే అనిపిస్తుంది. మీరు ఎవరైనా సింగిల్ అయితే మీ లైఫ్ పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి వస్తున్నారన్నమాట. వాళ్ళకు రావాలనైతే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేదుంది. హ్మ్. మీరైతే పాజిటివ్‌గా అయితే ఉండండి. మీరు లవ్ లైఫ్‌లో సక్సెస్ అనేది సాధించాలి అనైతే వీళ్ళనుకుంటున్నారన్నమాట మీ పార్ట్నర్. ఇక కొంతమంది మీరెలా కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అదే విధంగా న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. గతం గతః అవి మర్చిపోయి వద్దు ఇక పాజిటివ్‌గా ఉండాలి. మేము హ్యాపీగా ఉండాలి. మాకు మళ్ళా రీయూనియన్ జరగాలి. మీరెలా కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అదే విధంగా కోరుకుంటున్నారన్నమాట. ఇలా అయితే కనిపిస్తున్నాయి. రీడింగ్ అయితే ఇది అండి. కొంతమంది వాళ్ళలో కూడా చాలా ప్రాక్టికాలిటీ ఎక్కువుంది.
ఇంకా అవసరం లేదు అన్నట్లే కొంతమంది ఉన్నారు. మీకేమో వాళ్ళని గమనిస్తున్నారు, వాళ్ళని స్పై చేస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. ఇలా అయితే మీరున్నారు. వాళ్ళల్లో కొంతమంది బాగా రావాలి. ఎంత ఫాస్ట్‌గా రావాలి అనే ఆలోచన, ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత మంచిది అన్న ఆలోచన అయితే వాళ్ళల్లో ఉంది. కొంతమంది మాత్రము పూర్తిగా స్వార్థం అన్నమాట. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు ఇంకెవరి గురించి పట్టించుకునేలాగా లేరన్నమాట ఈ వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అన్నమాట. ఇలా అయితే కనిపిస్తున్నారు. ఇవాల్టి రీడింగ్ అయితే ఇదేనండి. ఈ ఫుల్ మూన్ డే రోజు ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఇక ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్ అండి. మీరు మీకు రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? ఇవాళ రీడింగ్ అయితే ఇది అండి. ఇక రెమెడీస్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు నైట్ లోపల చేసుకోండి మంచిది. ఎందుకంటే ఫుల్ మూన్ ఎనర్జీస్ అనేది బాగుంటాయన్నమాట. ఆ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఆ పవర్ ఉంటుంది కాబట్టి ఈ రోజు చేస్తే ఏదైనా జరుగుతుంది. అది కూడా ఒక నమ్మకంతో చేయండి. ఓకేనా? ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. యూనివర్స్‌కైతే థాంక్స్ చెప్పుకోండి. చంద్రుడిని చూసి నమస్కారం పెట్టుకోండి. ఓకే. బాయ్ అండి. మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను.